కిరణ్ కుమార్ 14 సంవత్సరాల వయసున్నప్పుడు ఆడుకుంటూ ఉండగా సడన్ గా కళ్ళు తిరిగి కింద పడటంతో ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కి పంపించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి బాలుడికి రక్తహీనత సమస్య ఉందని, రక్తంలో ఎర్ర రక్త కణాల్లో సమస్య ఉందని చెప్పారు. దీనివలన ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో మారి రక్తహీనత వస్తుందని వివరించారు. రక్తం ఎక్కించి కోలుకున్నాక డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఈ సర్జరీకి అన్ని విధాల సహాయ సహకారాలు అడ్మినిస్ట్రేటివ్ విభాగం నుంచి అందించినందుకు డాక్టర్ ఎస్ఎస్వి రమణ, సూపరింటెండెంట్ డాక్టర్ వై కిరణ్ కుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ సర్జరీ బృందం మొత్తానికి మరియు అనస్థీషియా బృందానికి ఈ కేసుని విజయవంతంగా పూర్తి చేసినందుకు సూపరింటెండెంట్ అభినందనలు తెలియజేశారు. పేషెంట్ కిరణ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ యొక్క సేవలకు గాను వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్న క్రమంలో 10 రూపాయలు ఖర్చు కాకుండా పేషెంట్కి ఇక్కడ అనువైన వాతావరణంలో ఇవాళ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ ద్వారా సికిల్ సెల్ ఎనీమియా నుంచి విముక్తి రాదు, కానీ దాని నుంచి వచ్చే కష్ట నష్టాలు అయితే మాత్రం కొంతవరకు ఉపశమనం కలిగించి పేషెంట్కి కడుపు నొప్పి రాకుండా, ఈ గాల్ బ్లాడర్లో కానీ, సిబిడి నాళంలో కానీ, లివర్లో కానీ రాళ్ళు ఏర్పడకుండా, ఫర్దర్గా జాండీస్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశం మాకు ఇచ్చిన పేషెంట్ ముందుగా మేము కృతజ్ఞత తెలియజేయాలి. కిరణ్ కుమార్ మమ్మల్ని నమ్మి వచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. అలానే నమ్మకంగా పంపించిన మీ డాక్టర్ గారికి, రాణి గారు ఉన్నారు, ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆర్ఎంఓ పనిచేస్తున్నారు, ఆవిడ గారు పంపించారు. ఇక్కడికి పంపించినప్పుడు దీన్ని ల్యాప్రోస్కోపిక్ విధానం అయితే బాగుంటుంది, వాళ్ళ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జరుగుతుంది కాబట్టి అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ విధానంలో ఒకే సిట్టింగ్లో చాలా పెద్ద ఆర్గాను, దాదాపు 1400 గ్రాముల స్ప్లీన్ పెరిగి ఉంది. దాన్ని కూడా ఒక ల్యాప్రోస్కోపిక్ విధానం ద్వారా చిన్న మినీ ఇన్సిషన్స్ ద్వారా చేయటం కీహోల్ సర్జరీ అంటారు. పుట్టుకోత లేని ఆపరేషన్ కూడా హాస్పిటల్ని బలోపేతం చేస్తూ హాస్పిటల్లో వైద్యం పేదవాడికి అందాలన్న దాంట్లో చాలా కృషి చేస్తూ ఉన్నారు మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు. అలానే కృష్ణబాబు గారు చెప్పడం కానీ, మన కలెక్టర్ గారు కానీ, లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం, ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళమన్నారు. అదే క్రమంలో ఇంత అద్భుతమైన ఆపరేషన్ బయట దాదాపు 10 లక్షల